ఇంత బలుపు ఎందుకు నీకు? అది కూడా నాలాంటి హెల్ప్లెస్ అమ్మాయి దగ్గర విసుగ్గా అంటూ బైక్ ఎక్కింది. అందరి దగ్గర చూపించే బలుపు నీ దగ్గర 0.1% కూడా చూపించను. సైలెంట్గా హక్ చేసుకుని కూర్చో అన్నాడు తల కొట్టుకుంటూ. ఇన్ని రోజులు హాయిగా ఉన్నాను, అదంతా నిమిషంలో పోగొట్టేశావు అని కస్సుమంది. నీకు అంత ప్రశాంతత ఇస్తే తట్టుకోలేక ఆ పీస్కే పీస్ ఆఫ్ మైండ్ కావాలందిలే అని బైక్ రోడ్డు మీదకి పరుగులు పెట్టించాడు. అడిగి మరీ అర్జీ పెట్టావుగా డిస్టర్బ్ చేయొద్దని. ఎగ్జామ్స్ ఎలా రాశావు అని మిర్రర్ నుంచి చూస్తూ అడిగాడు మళ్ళీ. బాగా రాశాను, నువ్వు అంది. వేడ్ లుక్ ఇచ్చాడు. ఏం బాగా రాయలేదా అంది పప్పి పేస్తో. రిజల్ట్స్ వచ్చాక నీకే తెలుస్తుందిలే అని. ఎక్కడికి అని అడగలేదే ఇంకా అన్నాడు. అడిగిన ఆన్సర్ రాదని తెలిసి అడగడం ఎందుకని అడగలేదులే అంది అలకగా. వాహ్ క్యా రైమింగ్ శైలు. 2 months నేను లేకపోయేసరికి భయం పోయిందే నీకు. అంత అదృష్టం కూడా నా జీవితానికి అంటూ. ఎక్కడికి అంది సిటీ దాటి వచ్చేయడంతో. చెప్పడం ఎందుకు, చూపిస్తా పదంటూ బైక్ని పాస్ చేసి రిసార్ట్లోని పార్కింగ్ సైడ్ తీసుకొచ్చాడు. సాయి ఇక్కడికి ఎందుకు అంది ఆ రిసార్ట్ని చూస్తూ కంగారుగా. ఆన్సర్ చేసే అలవాట్లేని సాయి శైలు చేయి పట్టుకొని రిసెప్షనిస్ట్ దగ్గర ఆల్రెడీ బుక్ చేసిన రూమ్ కీ తీసుకొని లాక్కెళ్ళాడు పైకి. ఓయ్ ఏంటి అడుగుతుంటే లాక్కెళ్తున్నావు అంటూ నడవలేక ఆయాస పడుతుంటే. చుప్ కాసేపు కామ్గా ఉండలేవా అని కసురుతూ స్పెషల్గా బుక్ చేసిన రూమ్ డోర్ లాక్ ఓపెన్ చేశాడు. శైలుకి హార్ట్ బీట్ పెరిగిపోతుంది. సాయితో ఒక్కటే ఉండాలా అమ్మో అనుకుంది ఆ ఊహకే. అసలే మొన్న త్రుట్టిలో తప్పించుకుంది, ఇప్పుడు ఏకంగా రూమ్కి తీసుకొచ్చాడు. షివర్ అవుతుంది బాడీ అంతా. లోపలికి వచ్చిన శైలు కళ్ళు ఆశ్చర్యంగా చూస్తున్నాయి. ఎలా ఉంది? వెనక నుంచి శైలుని చుట్టేసి మెడ వంపుల్లో మొహం పెట్టుకుంటూ స్మూత్ టోన్తో అడిగాడు సాయి. షాక్తోనే మనిద్దరమే వచ్చామా ఇక్కడికి? సుప్రియ తమ అన్నయ్య రాలేదా అంది చిన్నగా. సాయి ఫేస్ రెడ్ పెయింట్ వేసుకుంది. వెంటనే పట్టుకున్న శైలుని విడిచిపెట్టి బాల్కనీలోకి వచ్చి మొబైల్ తీశాడు. శైలు బెదిరి కళ్ళని విసుగ్గా చూసి సుప్రియను పంపించరా అంటూ కట్ చేశాడు. సుప్రియ వస్తుందా ఇక్కడికి అంది ఆశగా ధైర్యం తెచ్చుకొని. ఇక్కడే కింద ఉంది, కానీ నీ ప్రాబ్లం ఏంటే? నేను ఏమైనా చేస్తాననా అడిగాడు సీరియస్గా. ఆడపిల్లకి ఆ మాత్రం భయం ఉండటం సహజం అంది మూతి ముడిచి. ఎగ్జామ్స్ అయ్యాక కాస్త చిల్ అవుదామని ఇక్కడికి తీసుకొచ్చానే. నేను కావాలనుకుంటే కావాల్సింది దక్కించుకోవడం నిమిషం పని నాకు చిరాకుగా అంటున్న సాయిని శైలు సైలెంట్గా చూస్తుంటే. సుప్రియ నువ్వు ఇక్కడే ఉంటారు 2 days, ఫ్రెష్ అయ్యిరా, డిన్నర్కి అరేంజ్మెంట్ చేయించా అని వెళ్ళిపోతున్న సాయి చెయ్యి పట్టుకొని సారీ అంది. చెయ్యి విదిలించేసి పోతుంటే అంది, నీతో ఒక విషయం చెప్పాలి సాయి అని. సమ్ అదర్ టైం, మూడ్ లేదు ఇప్పుడు అని వెళ్ళిపోయాడు అదే సీరియస్ ఫేస్తో. చిన్న నిట్టూర్పు విడిచి తెచ్చిన బ్యాగ్ నుంచి డ్రెస్ తీసుకొని వెళ్ళింది ఫ్రెష్ అవ్వడానికి. రాత్రి 9:30 మూన్లైట్ వెలుతురులో గార్డెన్లో శరీరాన్ని పలకరిస్తున్న చలిగాలి. టేబుల్ మీద ఉన్న నంబర్ ఆఫ్ వెరైటీ ఫుడ్ ఐటమ్స్ని బ్యారర్ సర్వ్ చేసి వెళ్ళాక తమన్ సుప్రియ మాట్లాడుకుంటూ తింటుంటే శైలు కలుపుతుందే తప్ప తినట్లేదు. చూస్తున్న సాయి బీపీ రైజ్ అవ్వకముందే తినకుండా వెళ్ళిపోయాడు. సుప్రియ తమన్ పిలుస్తున్నా వినకుండా రూమ్కి వెళ్ళిపోయాడు. తినకుండా వెళ్ళిన అతనిని చూసి చెయ్యి కడిగేసి వెళ్ళిపోయింది శైలు కూడా. తనకు ఇష్టం లేకుండా తీసుకురావడం ఎందుకు సుప్రియ అన్నాడు తమన్ అప్సెట్ అయ్యి. వాళ్ళకి ఇది అలవాటే తమన్, కావాలంటే చూడు 5 minutesలో ఇద్దరిలో ఎవరో ఒకరు వెళ్తారు మాట్లాడటానికి అంది నవ్వుతూ. తమన్ వింతగా చూస్తుంటే 4వ నిమిషంలో శైలునే వెళ్ళింది సాయి రూమ్కి చేతిలో ప్లేట్తో. అంత కరెక్ట్గా ఎలా గెస్ చేసావే ఆశ్చర్యంగా అంటుంటే. రిస్క్ కాదలు నాయనా, అది మనకు తెలిసింది కానీ వాళ్ళకి తెలియలేదు ఇంకా అంటూ వడ్డించింది తమన్కి. సాయి కొంచెం తిను. అప్పటికే 10వసారి శైలు రిక్వెస్ట్ చేయడం. చేతిలో ప్లేట్తో నిలబడే ఉంది ఇంకా. సిగరెట్ పొగ వదులుతూ ఆకలేదు, నువ్వు తిను అతని సమాధానం. ఇప్పుడు ఏం జరిగిందని అన్నం తినకుండా అలిగావు? నాకు ఇలాంటివన్నీ ఇష్టం లేదని తెలిసి కూడా తీసుకొచ్చావు. నేను నీలాగా ఎలా ఎంజాయ్ చేస్తాను? నీకు నచ్చని ప్లేస్లో ఒక్క రోజైనా ఉండగలవా నువ్వు?
నేను అంతే. దానికి ఎందుకు ఇంత సీన్ చేస్తున్నావు? అసహనంగా అంది. గెట్ అవుట్ అని అరిచాడు. ఓకే, రూమ్ నుంచే కాదు ఇక్కడి నుంచి కూడా వెళ్ళిపోతాను అంటూ వెనుతిరిగిన సాయి చూడలేదు. మొండిఘటం అని తిట్టుకుని వెళ్ళిపోవాలనుకున్న నిర్ణయం వాయిదా వేసి పుట్ కలుపుతూ వచ్చింది సాయి ముందుకు. ఏయ్, వద్దని చెప్పాను కదా, పో అన్నాడు కాస్త గట్టిగా. వినకుండా నోట్లో ముద్ద పెడుతుంటే విసుగ్గా చూశాడు. నువ్వు తింటే నేను తింటాను, లేదంటే లేదు అంది క్యూట్ ఫేస్తో. వెంటనే నడుం పట్టి మీదకు లాక్కుని, మరి ఇందాక షో వేశావు అన్నాడు. ఇప్పుడు వచ్చాను కదా. కళ్ళు ఎత్తి చూసింది. ఆమె సోగ కళ్ళలో వేల అర్థాలు దోబూచులాడుతుంటే ఆ అర్థాలు వెతకడానికి చూస్తున్న అతని చూడలేక చూపు దించేసి నోటికి ముద్దని అందించింది. నువ్వు అన్నాడు. తింటాను అంటూ తినిపిస్తుంటే ఇష్టంగా తింటూ, మార్నింగ్ ఇక్కడ దగ్గరలోనే ఉన్న హిల్ మీద ట్రెక్కింగ్కి వెళ్తున్నాం అన్నాడు. మారు మాట్లాడకుండా సరే అంది. నెక్స్ట్ డే మార్నింగ్ మబ్బులు పట్టిన ఆకాశం నీలి మేఘాలతో ఉరుముతుంటే అప్పటి వరకు వర్షం పడుతుందని వాయిదా వేశారు. వాళ్ళ ఔటింగ్ని నిండా మబ్బులు ఉన్న వర్షం రాకపోవడంతో ఆఫ్టర్నూన్ బయలుదేరారు నలుగురు. అక్కడ దగ్గరలోని కొండ ప్రాంతానికి చేరుకుని వాళ్ళతో తెచ్చుకున్న బ్యాగ్ నుంచి రోప్స్ తీసుకొని ట్రెక్కింగ్ స్టోర్ చేశారు. ముందు సుప్రియ తమన్ వెళ్తుంటే వెనక సాయి శైలు వెళ్తున్నారు. భయంగా ఉందా? కిందకి చూసి కళ్ళు తేలేస్తున్న శైలుని చూస్తూ అడిగాడు. నాకు హైట్స్ అంటే చాలా భయం అంది బెదురు చూపుతో. ఆమె రోప్ని దగ్గరకు తీసుకుని తన రోప్కి కలిపి కట్టాడు. నీకు కష్టమవుతుంది ఇలా అంది తన వెయిట్ సాయి క్యారీ చేస్తుంటే. ఇష్టం నాకు అన్నాడు. ఓరగా అతన్ని చూసి నెమ్మదిగా పైదాకా చేరింది. ఎలాగోలా, కానీ చాలా థ్రిల్లింగ్గా అనిపించింది శైలుకి. ఎత్తైన కొండలను అలా ఎక్కుతుంటే భయంతో పాటు సాధించానన్న ఆనందం తనలో స్పష్టంగా కనబడుతుంటే అక్కడి నుంచి నడక మార్గంలో వెళ్ళారు ఇద్దరు. వీళ్ళతో పాటు ఇంకా కొంతమంది. అక్కడ ట్రెక్కింగ్ చేస్తూ ఉండటంతో అందరూ ఎంజాయ్ చేస్తూ పైన వాటర్ ఫాల్స్ ఉందని అక్కడికి వెళ్ళారు. తమన్ సుప్రియాలని పూర్తిగా వదిలేసి వాళ్ళకి డిస్టర్బ్ లేకుండా వీళ్ళు డిస్టర్బ్ అవ్వకుండా చాలా వెనకగా నడుస్తున్నారు ఇద్దరు. సాయి అక్కడ చుట్టుపక్కలంతా చూపిస్తూ తనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తుంటే వింటూ నడుస్తుంది శైలు. సాయి కాళ్ళు నొప్పిగా ఉన్నాయి, కాసేపు కూర్చుందామా అంది నడవలేక రోపుతూ. వెయిట్ అంటూ చుట్టూ చూసి ఒక పెద్ద గుట్టగా ఉన్న రాళ్ళ దగ్గరకు తీసుకెళ్లాడు తనని. వాటర్ తాగుతున్న శైలుని చూస్తూ ఏదో చెప్పాలి అన్నావు, ఏంటది అన్నాడు. శైలుకి పొరబోయింది. తల తట్టుకుంటూ ఇప్పుడు చెప్తే ఇక్కడి నుంచి కిందకు తోసేస్తాడు సైగ్గాడు. బాప్రే వద్దు శైలు, మూడ్ బాగుందని నోరు జారావే అనుకో, లొకేషన్ మనకి కంఫర్ట్ లేదు అని మనసులో అనుకుంటూ అది ఈవినింగ్ చెప్తాను అంది. ఏంటి స్పెషల్, ఏమైనా ఉందా అని అడిగాడు. స్పెషల్నే అని అనుకుంటూ అదేం లేదులే వెళ్దామా అంటూ గాబరాగా పైకి లేచి ఫాస్ట్గా 10 అడుగులు నడుస్తున్న శైలుని చూసి ఏయ్ అటెక్కడికే, ఇటు అన్నాడు. అటువైపా అంటున్న శైలు కాళ్ళు అప్పటికే పట్టు తప్పడంతో స్లిప్ అయి పడిపోయింది. సాయి అంటూ అరిచింది భయంతో గట్టిగా. వెంటనే అలర్ట్ అయిన సాయి ఫాస్ట్గా వచ్చాడు. పాగల్, పిలుస్తుంటే వెళ్తున్నావే అని వచ్చి చూసేసరికి రయ్యిన జారుతూ మట్టిగా ఉన్న దారిలో కింద పడిపోతూ వెళ్తుంది శైలు. అక్కడ అంత లోతు లేదని తెలుసు సాయికి. పడిపోయినా మళ్ళీ ట్రెక్కింగ్ చేసుకుంటూ వచ్చేయచ్చు అని తెలిసిన అప్పటికే దట్టమైన మేఘాలు గట్టిగా ఉరుముతుంది. వర్షం మొదలైందంటే మొత్తం అంతా బురద అయిపోతుందని అర్థమై ఓ గాడ్ వర్షం వచ్చేలా ఉంది అని అనుకుంటూ తాను దిగి జారాడు కిందకి. భయపడకు, ఇక్కడ లోతేం లేదు అంటూ చెప్తుండగానే ఒక్కసారిగా పెద్దగా ఉరుములు మెరుపులతో కూడిన వాన మొదలైంది. సాయి ఫాస్ట్గా దిగడానికి ట్రై చేస్తుంటే అంతకంతకు వాన జోరు ఎక్కువై మొత్తం అంతా బురదమయం అయిపోయింది. సాయి అంటూ భయంతో పిలుస్తుంది. డోంట్ ఫియర్ శైలు, ఇక్కడే ఉన్నాడు అన్నాడు. వానకి పూర్తిగా తడిచిపోవడం, బురదంతా ఒంటికి అవ్వడంతో వణుకుతోంది శైలు. పడిపోవడంతో వాన వల్ల చిన్నపాటి భయం వచ్చేసింది తనకి. సాయి అంటూ భయంతో అరిచింది. ఆమె వాయిస్లోని భయాన్ని గమనించి ఫాస్ట్గా వచ్చాడు దొర్లుకుంటూ. రావడంతో కింద చెట్ల పొదల్లో పడిపోయి లేవడానికి చూస్తున్న తీగల కాళ్ళకి చుట్టేయడంతో పడిపోతుంది. శైలు కనబడగానే తన దగ్గరకు వచ్చాడు.
తీగలతో ఒంటి నిండా బురదతో నిండిపోయింది శైలు. వాన జోరు పెరుగుతుంటే ఎదుటి మనిషి కనబడడం కూడా కష్టంగా ఉంది. శైలు అంటూ చేయి అందించాడు. కాళ్ళకి ఈ తీగలు చుట్టుకున్నాయి సాయి, పడిపోతున్నాను అంది. బ్యాగ్లో చిన్న నైఫ్ ఉండటం గుర్తొచ్చి దానితో ఆ తీగలని కట్ చేస్తూ శైలుని పైకి లాగాడు. ఫోన్ తీసి తమన్కి ఫోన్ చేశాడు. మేము వచ్చేస్తాం, మీరు వెళ్ళండి త్వరగా అని. ఇప్పుడు ఎలా వెళ్ళడం అంది. పైనుంచి నీళ్ల ప్రవాహం ఉధృతంగా వస్తుంటే చుట్టూ చూసింది. అంతా చెట్లు రాళ్ళు ఉన్నాయి. సాయి, అదిగో అటువైపు నుంచి వెళ్ళే దారుంది అంటూ చూసింది సాయిని. ఎర్రబడ్డ కళ్ళతో తీక్షణమైన చూపుతో చూస్తున్న సాయిని చూసి బెదిరిపోతూ ఏమైంది అంది చెయ్యి పట్టుకుని. అతని చెయ్యి శైలు గుండెల మీద ఉన్న పసుపు తాడు మీదకు చేరుతుంటే గుండె ఆగిపోయింది. వానకి బురద వదులుతుంటే పచ్చగా మెరుస్తూ కనబడింది. ఆమె మెడలో పసుపు తాడు పడటంతో లోపల ఉన్న తాళి బయటపడింది. అది శైలు గమనించలేదు. ఫోన్ మాట్లాడి కట్ చేసి శైలుని చూసిన సాయి కళ్ళకు అది కనపడింది. ఏంటే ఇది అన్నాడు బ్లాంక్ ఫేస్తో బేస్ వాయిస్తో. శైలుకి ఏం చెప్పాలో తెలియక అదురుతున్న గుండెతో బెదిరి చూపులు చూస్తుంటే తాళిని వదిలి శైలు దవడ పట్టుకున్నాడు గట్టిగా. ఏంటి అని అడిగాను. వినబడలేదా నీకు గర్జించాడు. ఒక్కసారిగా అంత వానలో కూడా అతని వాయిస్ రీసౌండ్ చేసింది. దవడ నొక్కి పట్టడంతో కళ్ళలో నీళ్లు తిరుగుతున్న వర్షపు చినుకుల్లో కలిసిపోయాయి అవి. శైలు ఆన్సర్ చేయకపోవడంతో కోపం కట్టలు తెచ్చుకుంది అతనిలో. వాన అంతకంతకు ఎక్కువ అవుతుంటే శైలు రిస్ట్ పట్టుకొని లాక్కెళ్ళాడు. ఎలా వచ్చారో తెలియదు. తడి బట్టలతోనే రూమ్కి లాక్కొచ్చి విసురుగా పడేశాడు తనని. నీళ్లతో ఉండడంతో ఫ్లోర్ మీద జారుతూ గోడకు కరుచుకుపోయింది. డోర్ వేసిన సౌండ్కి గుండె దడ 100 దాటింది తనకి. సాయి, నేను చెప్పేది విను అంది ముందుకు వస్తున్న అతని కోపాన్ని చూసి వణికిపోతూ. పెళ్ళి అయినా ఆడవాళ్ళకు ఉంటుంది కదా ఇది అన్నాడు తాళిని వేలితో పట్టుకుని. నీ మెడలో ఎందుకు ఉంది అనుమానంగా చూసి. అంటే పెళ్ళయిందా నీకు చూశాడు. తలొంచుకుంది శైలు. అగ్నిగోళాలా మారాయి సాయి కళ్ళు. అడిగిన దానికి సమాధానం చెప్పు అరిచాడు పెద్దగా. అయ్యింది లోగొంతుతో అంది. యూ బ్లడీ అని శైలుని ఆగపెట్టి కొట్టి తను పడేలోగా గొంతు పట్టుకున్నాడు. పెళ్లి చేసుకుని వచ్చావా? ఆ రోజు ఊరికి వెళ్ళి అరుస్తుంటే అవును అంది కన్నీటితో కష్టంగా. అబద్ధం చెప్తున్నావు నువ్వు అన్నాడు. కాదు నిజం, పెళ్ళయింది నాకు అంటున్న శైలు గొంతు విడిచి దూరం జరిగాడు. గొంతు మీద అతని చేతి వేళ్ల గుర్తులకి నొప్పి కలుగుతుంటే కష్టంగా తమాయించుకుంటూ పైకి లేచి నిల్చుంది. బయట ఉరుముల శబ్దం కంటే సాయిలో బ్లాస్ట్ అవబోతున్న వోల్కాను ఊహిస్తున్న శైలుకి ఒళ్ళు చల్లబడిపోతుంది. నీతో నేను చెప్పాలి అనుకున్నది ఇదే సాయి, పెళ్లి గురించి అంటున్న శైలు మాట పూర్తవకుండానే పక్కనే ఉన్న గ్లాస్ టీపాయి బల్లున పగిలి ముక్కలై సాయి చేతిని తశక్తం చేసింది. చెవులు కళ్ళు మూసుకున్న శైలుకి ప్రళయ రుద్రుడిలా మారిన సాయిని చూడటానికి కూడా భయమేస్తుంటే నీకు ఈ విషయం చెప్పాలని అనుకున్నాను. ఎగ్జామ్స్ వల్ల అవ్వలేదు అంది వణికే స్వరంతో. పెళ్ళి అయింది నీకు అవునా? సూటిగా అడిగిన అతని గొంతులో గంభీరత. ఇంకా ఏదో చెప్పబోతున్న శైలు సాయి అడిగిన ప్రశ్నకు ఆగి అవును అంది. పెళ్ళి మాత్రమేనా లేక అంటున్న శైలు వైపు తిరిగి అడిగాడు. ఏంటి అంది శైలు రెక్క పట్టుకుని గోడకు అదుము పెట్టి. పెళ్లితో పాటు శోభనం కూడానా అని అడుగుతున్నాను, అర్థం కాలా అన్నాడు పిచ్చ కోపం వస్తుంటే కష్టంగా అని చేస్తూ. చురుగ్గా చూస్తున్న శైలును చూసి నోటితో చెప్పు అన్నాడు. సమాధానం చెప్పలేదు శైలు. అతన్ని దూరం నెడుతుంటే ఇంకా గట్టిగా అదిమాడు గోడకు. సాయి, నొప్పిగా ఉంది వదులు అంది భుజమంతా ఎర్రగా మారి నొప్పికి తట్టుకోలేక. ఆర్ యూ ఎ వర్జిన్ అన్నాడు కళ్ళు చిన్నవిగా చేసి. మైండ్ బ్లాక్ అయింది శైలుకి. మరుక్షణం సాయి చెంప పగలగొట్టింది. ఓకే అని శైలుని వదిలి షర్ట్ బటన్స్ పీకేస్తూ, నా నుంచి తప్పించుకోవడానికి పెళ్లి చేసుకుని వచ్చావు రైట్? షర్ట్ మూలకి విసిరేస్తూ అడిగి బెల్ట్ కూడా లాగేశాడు. నీ నుంచి తప్పించుకోవడానికి కాదు, మా ఫ్యామిలీ కోసం పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు నీకు నాకు సంబంధం లేదు, ఇకనైనా నాకు దూరంగా ఉండు అంటూ అతను చేస్తున్న పనికి కొయ్యబారిపోయి పరిగెత్తింది డోర్ దగ్గరికి.
ప్యాంట్ కూడా పక్కన పడేసి ఒక అడుగులో శైలుకి అడ్డం నిలబడి, పెళ్లి జరిగాక శోభనం జరగకపోతే ఎలా బేబీ? పెళ్లి నువ్వు చేసుకున్నావు, శోభనం నేను చేస్తాను. ఒక్కసారి మిస్ అయింది, ఈసారి మిస్ చేయను అని విసుగ్గా బెడ్ మీద తోసేసి ఫాస్ట్గా తన మీద పడ్డాడు. ఆమెకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా చేతులు లాక్ చేస్తే ప్రతిఘటించకుండా కాళ్ళు పెనవేశాడు. అతని బలమైన శరీరం కింద తను నలిగిపోతుంటే ఊపిరి ఆడటం కష్టంగా మారింది శైలుకి. చీట్ చేశావే నన్ను, వెరినా కొడుకులా కనబడ్డానా నీకు అంటూ మెడ వంపులో గట్టిగా కొరికి ఆమెకు కళ్ళలో నీళ్లు తెప్పించాడు. సాయి ప్లీజ్ లీవ్ మీ అంది ఏడుపు గొంతుతో, మాటలు రాకపోతుంటే. నో బేబీ, ఐ వాంట్ యూ ఫిజికల్లీ రైట్ నౌ. ఇంకా నువ్వు నా కాళ్ళ దగ్గర పడుంటావు లైఫ్ లాంగ్. నాలోని రాక్షసుడిని బయటకు తెచ్చావు. ప్రతిరోజు నీకు నరకం అంటే ఏంటో తెలిసేలా చేస్తా చూడు. ఇదే నీకు నేను ఇచ్చే లైఫ్ టైం పనిష్మెంట్ అంటూ శైలు మెడలోని తాళి పట్టుకొని తెంచి విసిరి అవతల పడేశాడు. అది టేబుల్ కింద పడి మూలకు పోయింది.